రామాయణం, మన రామయ్య కథ, సీతమ్మ గాథ, ఇంకా రావణ వధ. ఈ ఒక్క కథలో ఎన్ని జీవిత పాఠాలో కదా. అలాగే ఈ సినిమాని ఎన్నిసార్లు టీవీలో చూసినా, పెద్ద తెర మీద చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ లో నితీష్ తివారీ, రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా రామాయణం సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ఎలాగో ఈ దీపావళికి రిలీజ్ కాబట్టి ఇప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అది కూడా ఏకంగా 400 పాఠశాలల్లో సినిమాని ప్రమోట్ చేస్తారట. భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో రామాయణం ఒకటి. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారతీయ ఇతిహాసాల్లో అత్యంత గొప్పదైన రామాయణాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ నిర్మాణ విలువలతో వెండితెరపై ఆవిష్కరించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. అందుకే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లోని భారతీయుల్లో కూడా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పుడు సినిమా విడుదలకు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ చిత్ర బృందం ప్రమోషన్ ను వినూత్నంగా ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు కథాబలం, భావోద్వేగాలు, నాణ్యమైన నిర్మాణంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా రామాయణంను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డిఎన్ఈజీ, అలాగే నటుడు యష్ కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారతీయ పురాణాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరేలా అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తోంది. రామాయణం సినిమాను 2 భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో భాగం ఆ తరువాత విడుదల కానుంది. సినిమా నిర్మాణ పనులతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. అయితే సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే టీజర్లు, ట్రైలర్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, సోషల్ మీడియా ప్రచారమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ రామాయణం చిత్ర బృందం మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. ఈ సినిమాను కేవలం ఒక వినోదాత్మక చిత్రంగా కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను కొత్త తరానికి చేరవేసే అవకాశంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాఠశాలల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమం జూలై 9 నుంచి ప్రారంభమైనట్లు చిత్ర బృందం వెల్లడించింది. తొలి దశలో దేశంలోని 18 ప్రధాన నగరాల్లో ఉన్న 400కు పైగా పాఠశాలల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లక్షలాది మంది విద్యార్థులను ఈ కార్యక్రమం ద్వారా చేరుకోవాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రచార కార్యక్రమం ప్రధాన ఉద్దేశం సినిమా గురించి చెప్పడం మాత్రమే కాదు, రామాయణంలో ఉన్న విలువలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా పరిచయం చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. రామాయణం అనేది కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు, కుటుంబ బంధాలు, ధర్మం, నిజాయితీ, బాధ్యత, త్యాగం, ప్రేమ, గౌరవం వంటి అనేక విలువలను తెలియచేసే మహాకావ్యమని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సందేశాన్ని చిన్నారులకు చేరవేయడానికి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించారు. పిల్లలకు రామాయణ కథను ఆసక్తికరంగా చెప్పడంతో పాటు అందులోని పాత్రల గొప్పతనం, జీవిత విలువలను కూడా వివరించనున్నారు. పుస్తకాల్లో చదివే కథగా కాకుండా అర్థవంతమైన జీవిత పాఠంగా రామాయణాన్ని పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని చిత్ర బృందం తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమానికి మన సత్యం, మన చరిత్ర అనే పేరును నిర్ణయించారు. ఈ పేరుకు తగ్గట్టుగానే భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని యువతరానికి పరిచయం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. పిల్లల్లో సృజనాత్మకతను పెంచేందుకు వివిధ పోటీలు కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్రలేఖన పోటీలు, రామాయణంపై క్విజ్ పోటీలు, సంభాషణ కార్యక్రమాలు, కథా వేదికలు, విద్యార్థులతో ప్రత్యేక చర్చలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలు రామాయణంలోని పాత్రలను, సంఘటనలను మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే భారతీయ సంప్రదాయాలపై వారికి మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అన్నవి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికే పరిమితమవుతాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం మేకర్స్ సామాజిక బాధ్యతతో కూడిన ప్రచారాన్ని చేపట్టడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ముందుగానే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
చిత్ర బృందం విడుదల చేసిన ప్రకటనలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. రామాయణం అనేది తరతరాలుగా భారతీయ సంస్కృతిలో భాగంగా కొనసాగుతుందని, అందులోని కథలు, విలువలు ఇప్పటికీ ప్రతి కుటుంబంలో వినిపిస్తూనే ఉన్నాయని పేర్కొంది. ఇప్పుడు అదే గొప్ప వారసత్వాన్ని నేటి యువతకు మరింత సులభంగా, ఆసక్తికరంగా అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. పిల్లలు రామాయణాన్ని కేవలం ఒక పౌరాణిక కథగా మాత్రమే కాకుండా ధైర్యం, కర్తవ్యం, ప్రేమ, త్యాగం, ధర్మం వంటి జీవిత విలువలను నేర్పే ఒక గొప్ప గ్రంథంగా అర్థం చేసుకోవాలని చిత్ర బృందం అభిప్రాయపడింది. ఈ కార్యక్రమాల ద్వారా వారికి ఆ సందేశాన్ని చేరవేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఇక సినిమా విషయానికి వస్తే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, కాన్సెప్ట్ విజువల్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి పాత్రలపై కూడా భారీ అంచనాలున్నాయి. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలు, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న నేపథ్యంలో ఇది భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.